ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. అందరూ తెరవండమా. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదువుతాను, గమనించండి. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఒక ప్రత్యేకమైనటువంటి సంగతితో ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. గడిచినటువంటి బుధవారం దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమగును అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ మాటలో దావీదు భక్తుడిని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వాన్ని, సమాధానపరచగలిగేటువంటి విధానాన్ని, దేవుని నిమిత్తం తగ్గింపు కలిగి దీనత్వం కలిగి నిందలు అవమానాలు సహించినటువంటి సహనాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. అలాంటి వారిదే పరలోక రాజ్యమని, అలాంటి వారికి పరలోకములో అధికమైనటువంటి ఫలం ఉంటుందని మనం ధ్యానం చేసుకున్నాం. దాని రిలేటెడ్డే మనం ఇప్పుడు కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. దావీదు జీవితాన్ని మనం మరి ఒక కోణం గుండా ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము బ్రతుకుతున్నాం. మాకు బ్రతుకునిచ్చినది నీవు. శారీరకంగా బ్రతికింపజేస్తున్నది, ఆధ్యాత్మికంగా బ్రతికింపజేస్తున్నది మీరే. మేమే బ్రతుకుతున్నాం, మా వలనే సమస్తము జరుగుతుంది అని అంటే ప్రభువా, మేము పాపాత్ములం అయిపోతాం నాయన. నీవే మాకు సర్వం, నీవే మాకు సమస్తం. ఆధ్యాత్మిక శారీరక ఆహారాన్ని అనుగ్రహించి మమ్మల్ని పోషిస్తున్నది ఏకైక దేవుడు నీవే. కృపగల దేవా, నీ కనుసైగలలో, నీ కటాక్షములో, నీ దయలో మాత్రమే మేము ఈ రీతిగా బ్రతకగలుగుతున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును బట్టి, ఈ వాక్య సారాంశం యొక్క సత్యమును బట్టి కోట్ల కొలది కృతజ్ఞతా స్తోత్రములు దేవా. కృపగల దేవా, నా నోటిని మీరు బాగుగా తెరవండి. మీ వాక్కుతో నా నోటిని నింపండి. వాక్శక్తితో ఈ వాక్కును ప్రకటన చేయడానికి మీ కృపను సమృద్ధిగా దయచేయండి. మేము తెలుసుకోవలసిన వాటి విషయాలలో ప్రభా మేము నిమగ్నులమై, మేము తెలుసుకున్న వాటిని అమలుపరిచి ఆచరణలో పెట్టడానికి మీ కృప అనుగ్రహించండి ప్రభా. నా మాటలు ఎవ్వరికి ప్రయోజనం కాదు ప్రభా. నా మాటలలో ప్రభా అయా ఎవ్వరికి ప్రయోజనం కాక నిష్ప్రయోజనమే. అవి నీ మాటలైతే మాత్రమే అందరికీ ప్రయోజనం నాయన ప్రభా. ఇది నా మాట కాకుండును గాక, ఇది నూటికి నీ మాటే అగునుగాక. కృపగల దేవా, మీ ఆత్మ చేత ఈ వాక్కును అభిషేకించండి. పరిశుద్ధాత్మ వలనైనటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించండి, బలపరచండి, ఫలవంతంగా మార్చండి, లోతుల్లోకి నడిపించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆ సందర్భం చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నటువంటి సందర్భం. దైవజనుల ద్వారా, అలాగే దైవ సేవకురాలిగా నా ద్వారా కూడా ఈ సందర్భాన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
చాలాసార్లు మనం ఏం చేసాం, ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ కోణం వేరు, ఈ కోణం వేరు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, సిక్లగు అనేటువంటి ప్రాంతంలో దావీదుతో పాటు చాలామంది దావీదును కోరుకుని, దావీదు నాయకత్వం కావాలనుకుని, దావీదును ప్రేమించి వచ్చిన వాళ్ళు దావీదుతో ఉండిపోయారు. ఎప్పుడు అంటే, సౌలు దావీదును చంపడానికి తరుగుతున్నప్పుడు, దావీదు కొండల్లోనికి గుహల్లోనికి పారిపోయినప్పుడు దావీదును ప్రేమించి అనేకులు దావీదు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అలా 600 మంది సైన్యం ఏర్పడింది. ఎంతమంది? 600 మంది. వాళ్ళకి భార్యలు ఉన్నారు, వారికి బిడ్డలు ఉన్నారు, వారికి పశు సంపద ఉంది. అయితే వీటన్నిటినీ కూడా సిక్లగు ప్రాంతంలో ఉంచి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడం, ఆ తర్వాత మరలా అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. ఎప్పుడైతే మరలా తిరిగి సిక్లగు ప్రాంతానికి దావీదు, అలాగే దావీదుతో పాటు 600 మంది సైన్యం అనుకోవచ్చు, అతనితో పాటు యుద్ధాలు చేసేవాళ్ళు, ఈ 600 మంది ప్లస్ దావీదు ఇద్దరు, ఈ సమూహము దావీదు కలిసి సిక్లగు ప్రాంతానికి వచ్చినప్పటికీ, అంటే భార్య బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ అంత శత్రువులు కాల్చడం వాళ్ళు గమనిస్తారు. అమాలేకీయులు వచ్చి సిక్లగు ప్రాంతాన్ని నాశనం చేయడం, అగ్ని చేత కాల్చివేయడం చూస్తారు. అక్కడ తన వాళ్ళంటూ ఎవ్వరు లేరు, తమకు సంబంధించింది నూలు పోగు కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళు శక్తికి మించి, అంటే శక్తి లేనంతగా గుండెలు బాదుకుని, ఒక మాటలో చెప్పాలంటే ఏడుస్తారు. దావీదుకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ, మిక్కిలి దుఃఖం వచ్చింది. ఎందుకంటే అప్పటికే నాబాలు భార్య అయినటువంటి అబీగయలు మరి యొక్క ఆమె, ఇద్దరు భార్యలను దావీదు ఆ సందర్భానికి కలిగి ఉన్నాడు. మిగతా 600 మందికి భార్యలు, పిల్లలు, ఇంకా పశు సంపద ఉంది. వాళ్ళు సంపాదించుకున్న సంపాదన, నానబడిన వాళ్ళందరినీ కూడా శత్రువులు ఏం చేశారు, ఎత్తుకెళ్ళిపోయి మిగతాది కాల్చి పాడేశారు. కాల్చి పాడేసేటప్పటికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మనం ఈ పరిస్థితిని ఏం చేయాలి? ఆలోచించాలి, ధ్యానించాలి. ఎలా ఉంటుందంటారు? వచ్చేటప్పటికి చాలా భయానకమైనటువంటి పరిస్థితి. అక్కడ 600 మందికేనా? దావీదుకి కాదా? దావీదుకు కూడా 600 మంది ఎటువంటి పరిస్థితిని అనుభవించారో, ఎటువంటి షాక్కి గురయ్యారో, 600 మంది ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారో, అక్కడ 600 మందితో పాటు 601వ వ్యక్తి అనబడేటువంటి దావీదు పరిస్థితి కూడా అంతే. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈ 600 మందికి ఎవరి మీద కోపం వచ్చిందంట? దావీదు మీద. దావీదు పరిస్థితి కూడా అలా ఉందా లేదా అంటే అలా ఉంది. దీనిలో చాలా అర్థం ఉంది, అంతరార్థం ఉంది. జాగ్రత్తగా వినాలి మీరు. దావీదు అదే బాధలో లేడా? అదే వేదనలో లేడా? అదే చింతలో చీకులో లేడా? అదే నష్టంలో లేడా? అదే కష్టంలో లేడా? అదే విపత్తులో లేడా? వాళ్ళకి సంభవించిన కీడే దావీదుకు కూడా సంభవిస్తే, అక్కడ ఉన్న 600 మంది దావీదు హ్యాపీగా ఉన్నాడు. ఆ కీడంతా మాకే సంభవించింది అన్నట్టుగా ఎలా ప్రవర్తిస్తున్నారు తెలుసా? రాళ్ళు రువ్వేద్దాం, ఒక్కొక్కడొక్కో రాయి చేత పట్టుకున్నాడు. రాయులు ఏం చేద్దాం? విసిరేద్దాం, చంపేద్దాం అన్నట్టుగా ఉన్నారు. అప్పుడు దావీదు ఆ సిచ్యుయేషన్లో మాటలు వస్తాయండి. అసలు దావీదు అప్పటికి ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు అనేది మనం ధ్యానం చేసుకుంటే, మనమైతే ఎటువంటి మాటలు మాట్లాడతాం, దావీదు ప్రవర్తన ఎలా ఉందనేది మనకి చాలా ప్రాముఖ్యం. దావీదు శూరుడు, మహావీరుడు, గొలియాతు తలను తెగ నరికినటువంటి వీరుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు గొలియాతు విషయంలో రాజుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అని పాడడం,
అక్కడున్న యోధా జనాంగానికి, ఇతర దేశపు రాజులకి, రాజ్యాలకి కూడా తెలుసు. దావీదు సామాన్యుడేమి కాదు, అసామాన్యుడే. ఎందుకంటే అప్పటికే గొలియాతును చంపినటువంటి పరిస్థితి, ఆ తర్వాత యుద్ధాలు చేసినటువంటి పరిస్థితి. అంటే సౌలు రాజుగారు యుద్ధాయుధాలు మోస్తూ సౌలు రాజుగారు పక్షంగా యెహోవా యుద్ధాలు చేసినటువంటి అనుభవంలో ఉన్న శూరుడు. ఏ రోజు కూడా దావీదుకి అపజయం అంటూ లేదు, ఓడిపోయినటువంటి దాఖలాలు ఏం లేవు. అంత మంచి పరిస్థితి దావీదుకు ఉంది. అయితే దేవునిని బట్టి దీనత్వాన్ని కనుపరుస్తూ ఈటే సౌలు విసిరినప్పుడు ఆ ఈట తిరగబడి విసరగలిగేటువంటి కెపాసిటీ ఉన్న, గడిచిన వారం ధ్యానించుకున్నట్టుగా ఆత్మ విషయమై దీనుడు కాబట్టి దేవుడు అప్పగించిన ఆ దేవుడు అభిషేకం ఆ వ్యక్తి మీద ఉందన్నట్టుగా సౌలుడు చూచాడు కాబట్టి అతడు పారిపోవడానికే ప్రయత్నించాడు, కానీ ఎదురు తిరగడానికి ఏమాత్రం ప్రయత్నించిన వాడు కాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళే దావీదుకు ఏం చేశారు? దావీదును ప్రేమించి, దావీదా సౌలు గారు మాకొద్దు, సౌలు గారి రాజ్యం మాకొద్దు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడికి వస్తాం, కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా మేము వస్తాం అని దావీదు దగ్గరకు వచ్చినటువంటి బాపతి. ఇప్పుడు ఎవరు పోషిస్తున్నారు వాళ్ళని? యుద్ధాలకు వెళ్ళడం. ఎవరు పోషిస్తారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? దావీదే. యుద్ధాలకు వెళితే వాళ్ళకి దోపుడు సొమ్ము దక్కుద్ది, అవునా కదా? వెళ్ళకపోతే ఇంకా ప్రతిరోజు యుద్ధాలు ఉంటాయేంటండి? అలాగని కీడు చేస్తాడు ఎవరికైనా దావీదంటే? చేయుడు. ఒక సందర్భంలో ఇంతమందిని పోషించేటువంటి పరిస్థితి ఎవరి మీద ఉందంటే దావీదు మీద ఉంది. ఒక సందర్భం మీకు జ్ఞాపకం ఉందా? నాబాలు దగ్గరికి ఎందుకు పంపించాడు దావీదు? ఆహారం కోసం. అంటే అన్ని సందర్భాల్లో సమృద్ధి ఉందా? లేదు. ఆహారం కోసం నాబాలు దగ్గరికి 10 మందిని పంపాడు. నీ కుమారుడు దావీదు పంపించాడండి, ఇలాగా మాకు మీరు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నారని తెలిసిందంట, మీరు విందు చేస్తున్నారని తెలిసిందంట, మీ కుమారుడైనటువంటి దావీదును మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీకు మేలు చేశాడు, అందుకే మీ మేలు కోరి, మిమ్మల్ని మేలు కోరి ఉపకారం చేయమని కోరి మీ దగ్గరికి వచ్చారు, మమ్మల్ని పంపించాడు ఆయన, మాకు ఆహారం కావాలి. అప్పుడు నాబాలు ఏమన్నాడు? దావీదెవడు? యెష్షయి ఎవడు? దాన్ని పోయి వాళ్ళందరికీ కూడా నా మూలుగులో మూట తీసి పెట్టాలా? నేను పెట్టను, వాడితో చెప్పుకో. తమ యజమానుడు విడిచిపెట్టిన దాసులు ఎంతోమంది ఉన్నారు, అందులో ఒకరు మీరు, ఆయన ఒకడు, నేనెందుకు పెడతాను అని పంపేశాడు. అవునా? అయితే ఆహారం కోసం పంపాడా లేదా దావీదు? ఇప్పుడు ఆహారం దక్కిందా? ఎలా పస్తుంటారా ఉండరా? పస్తులుంటారా ఉండరా? అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ 600 మందికి సంబంధించినటువంటి కుటుంబీకులు అతనినే వెంబడించడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. అతను సౌలు దగ్గరకు వచ్చి నిలబడినా చంపకపోతే 600 మందికి ఎంత కోపం వస్తుంది? 600 మంది ఇంటోళ్ళకి ఎంత కోపం వస్తుంది? ఈ దావీదుతో పాటు మనకే సుఖం లేదు, సౌఖ్యం లేదు. దావీదుని వెంబడించి మనం ఏం చేస్తున్నాం? దావీదుని చూచుకుని ఓడబోడిసేస్తాడు అనుకున్నాం. ఈరోజు కాకపోయినా రేపైనా సింహాసనం ఎక్కేస్తాడు అనుకున్నాం. మన బ్రతుకులు బాగుంటాయనుకున్నాం. అని హృదయంలో వాళ్ళందరికీ వేదన ఉంటూనే ఉంది. కానీ దావీదు మాత్రం దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి దావీదు మీద కోపం వస్తుందా రాదా? చీటిమాటికి వస్తుంది. మనల్ని నమ్ముకుని వచ్చారంటే 10 రోజుల్లో పని అయిపోద్ది అనుకున్నారండి, 10 సంవత్సరాలైనా అవ్వలేదండి. ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. కానీ వీళ్ళు ఆ కోపాన్ని తట్టుకుంటున్నారు. అవినీతి వద్దంటాడు, అన్యాయం వద్దంటాడు, అక్రమం వద్దంటాడు, ఆ టైంకి ఆకలంటే ఉండాలి తప్పదు అంటాడు. ఫస్ట్ ఉండాలమ్మాను, అదిగో పక్కన నాబాలు యొక్క గొర్రెలు ఉన్నాయి, పక్కన నాబాలు యొక్క మేకలు ఉన్నాయి, వేసేద్దాం, కాల్చేద్దాం. నో, మనం ప్రకారంగా ఉండాలి. వాళ్ళకి మనోడు మన శత్రువు కాదు, ప్రాకారంగా ఉండాలి.
కోటగా ఉండాలి. అందుకే కదా పనోడు ఏమంటాడు, దావీదు దగ్గర ఉన్నంతసేపు కూడా మన పనోళ్ళకి కానీ మన మందకి కానీ ఎంత సేఫ్ జోన్లో ఉన్నట్టున్నారో అన్నారా లేదా? కాపుదలగా ఉన్నారు, భద్రతగా ఉన్నారు, కోటగా ఉన్నారు అన్నారా లేదా? మరి పక్కోళ్ళకి కోపం రాదా? న్యాయం అంటాడు, అన్యాయం చేయొద్దు అంటాడు, అక్రమం చేయొద్దు అంటాడు, మోసం చేయొద్దు అంటాడు. సౌలు వచ్చేసాడు, మేము వేసేయమంటాడు. నువ్వు వేయడానికి వీల్లేదు, నేను వేయడానికి వీల్లేదు. ఓ మాటలో చెప్పాలంటే 600 మంది విసిగిపోయి ఉంటారు. ఎవరి విషయంలో? ఎంత విసిగిపోయినా ఏదో విధంగా కడుపు నింపుతున్నాడు దావీదు. కొన్నిసార్లు పస్తులు వస్తున్నా కడుపు నింపుతున్నాడు. ఏమండి, దావీదు లాంటి ఆత్మీయులు దేవుణ్ణి బట్టి సంతోషపడుతూ, దీనత్వాన్ని ప్రదర్శిస్తూ, ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తూ, లేని దాన్ని బట్టి కూడా స్తుతిస్తూ కొండల్లో గుట్టల్లో కూడా నివసిస్తారు. ఎవరు రమ్మన్నారు వీళ్ళని? చెప్పండి. ఒప్పుకున్న పెళ్ళి వాయించక తప్పదంట. సామెత తెలుసా మీకు? కావాలని ఇష్టపడి వెళ్ళినప్పుడు మరి కష్టాలు పడినా తప్పదు, ఇంకా పడాలి. అంతేగాని దెప్పొచ్చా? అలాగే దెప్పకుండా వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటూ ఎలాగోలా మనల్ని పోషిస్తున్నాడు కదా, ఈరోజు కాకపోతే రేపైనా దావీదు ఏమవుతాడు? రాజు అవుతాడు అన్నట్టుగా మొత్తానికి అతను వెంబడిస్తున్నారు. వెంబడించేటప్పటికి అన్నీ తట్టుకున్నారు, అన్నీ తాళుకున్నారు. ఒకరోజు రాజు అయిపోతాడు అనుకున్నారు. కానీ సిక్లగు ప్రాంతంలో భార్యా బిడ్డలు లేనప్పటికీ, వాళ్ళు సంపాదించుకున్నటువంటి పశు సంపద లేనప్పటికీ, వారి కష్టపడిన కష్టార్జితం అంతా లేనప్పటికీ మామూలు కోపం రాలే. ఎవరికి? 600 మందికి మామూలు కోపం రాలేదు. అలాంటి టైంలో దావీదుతో గొడవ పెట్టేసుకున్నారు. కట్టలు తెచ్చుకుని వచ్చిందనమాట కోపం కట్టలు తెచ్చుకుని వస్తేనండి, ఆ ఎదర నాయకుడు ఉన్నాడా? ఆ ఎదర రాబో రోజుల్లో రాజు అవుతాడు, రాజంతటి వాడున్నాడా? ఏముండవండి. కట్టలు తెంచుకుని వచ్చేసేటప్పటికి కోపం ఎలా ప్రవర్తిస్తామో తెలీదు. మరి దావీదుకు కూడా కట్టలు తెంచుకుని వచ్చేస్తే కోపం, వీళ్ళ కోపం కట్టలు తెంచుకుని వచ్చేసి రాళ్ళు విసిరేద్దాం అనుకున్నారంట. నువ్వు నేను ఆ స్థానంలో ఉంటే వాళ్ళు రాళ్ళు ఇలా పట్టుకోగానే పెద్దరా ఇలా పట్టుకుని, ఒక్కసారి ఆలోచించండి విశ్వాసఘాతుకులారా. నేను రమ్మన్నానా మిమ్మల్ని? ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏదో విధంగా మీ కడుపులు నింపుతున్నాను. ఆ సౌలు దగ్గర ఉంటే మీకు మంచిది కాదని, నా దగ్గరకు వస్తే మీకు క్షేమమని, ఈరోజు కాకపోయినా రేపైనా నేను రాజునవుతానని ఏదో ఆశించి నన్ను వెంబడించారు. రాళ్ళు కింద వదిలేయాలి. వీళ్ళు ఇస్తాం కదా, చాలా పెద్ద మెసేజ్ ఇచ్చేస్తాం, మాకంటే ఎక్కువ మెసేజ్ ఇచ్చేస్తారు మీరు. అవునా? మేము ఇక్కడ కూర్చుంటే గంట ఇస్తామే, మీరు 2 గంటలు ఇచ్చేస్తారు. అవునా? కానీ ఇతనులో ఉన్న పరిస్థితే దావీదులో కూడా ఉంటే దావీదు రియాక్షన్ ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే దావీదు యోగ్యుడు, అర్హుడు, దావీదు నాయకుడు. దావీదుకి చాలా హిస్టరీ ఉంది. ఈ 600 మందిని 600 మంది కుటుంబాలని పోషించిన, సంరక్షించిన హిస్టరీ ఎంత ఉంది? చాలా ఉంది. సౌలు దావీదునే చంపుతాడా? దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చంపుతాడా? మరి అందరినీ కాపాడుకుంటూ వచ్చాడా దేవుని కృపలో? అయినా ఎక్కడైనా ఏమైనా మాట్లాడాడా దావీదు? మాట్లాడలే. వాళ్ళు రాయులు పట్టుకోగానే దావీదుకి ఉక్రోషం వచ్చేయాలి. ఎంత విశ్వాసం లేని మూర్ఖతరం వీళ్ళు! అన్నీ మర్చిపోయారు, ఏం చేసినని మర్చిపోయారు. మనమే అయితే ఆ స్థానంలో ఉంటే చిన్నప్పటి నుంచి తెప్పుదాం. ఏం చేసాం చిన్నప్పుడు? చూసావా ఎలా వచ్చావు, దేహి అంటూ వచ్చావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా చేరదీశాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాం మనం. అయితే దావీదు తందాపనంతా రాళ్ళు రువ్వు చంపేస్తారు. రాళ్ళు రువ్వేద్దాం అనుకుని పట్టుకున్నారు. వాళ్ళ ఉగ్ర రూపం అంతా దావీదు చూస్తున్నాడు. కానీ ఎంత నిదానంగా ఉన్నాడండి దావీదు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. నిదానమే ప్రధానమని మన పెద్దలు చెప్పారే, దేవుడు అంతకు మునిపే చెప్పాడు. హల్లెలూయా, నిదానమే ప్రధానం. ఆ టైంలో నిజంగా నిదానంగా ఉండడానికి శరీరం ఏమవుదో
సహకరించదు. ఈ 600 మందికే నిదానం ఏమైంది? దెబ్బతింది. నిదానం ఏమైంది? దెబ్బతింది. మరి దావీదుకే కనుక నిదానం దెబ్బతింటే ఎలా ఉంటుంది? కానీ నిదానంగా తమ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ఏముంది ప్రశ్న. అక్కడ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ఏముంది అతనికి? మళ్ళాంటోళ్ళు దేవుడు ఉన్నాడు అని ఎవరైనా డైలాగ్ వేసారనుక అక్కడ ఎల్లవమ్మ చెప్పొచ్చు, బూడిది కనబడుతుంది అక్కడ. అసలు మన వాళ్ళు ఉంచారో చెప్పేశారో ఏం చేశారో బూడిది కనబడుతుంది. దేవుడు దేవుడు అంటావా? ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు అని మాట్లాడతామేమో. ఒకవేళ మైండ్ ఏమయ్యి బ్లాక్ అయ్యి అలా మాట్లాడతామేమో. 600 మంది కూడా మాట్లాడకూడనట్టుగానే మాట్లాడారు, ఉండకూడనట్టుగానే ఉన్నారు, ప్రవర్తించకూడనట్టుగానే ప్రవర్తించారు. అసలు దావీదు ఎవరో కూడా జ్ఞాపకం చేసుకోలేదు. అతడు చేసిన కార్యాలు కానీ అతడు ఏమై ఉన్నాడో కానీ జ్ఞాపకం చేసుకోకుండానే మాట్లాడేశారు. కానీ దావీదైతే తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళు ఇచ్చుకుని కొట్టేస్తే దావీదు పరిస్థితి ఏముంటుంది చెప్పండి ఒక్కసారి. పిచ్చోడి చేతిలో రాయిట్ అయిపోయి ఇంకా వాళ్ళ సహనాన్ని ఏమయ్యారు? వాళ్ళు బతికేది ఎవరి కోసం బ్రతుకుతున్నారు? వాళ్ళ కాయ కష్టం ఎవరి కోసం? రెక్కల ముక్కలు ఎవరి కోసం? కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, నానబడిన వాళ్ళ కోసం. వాళ్ళందరే లేరు. ఒక్కసారిగా రాళ్ళన్నీ దావీదు మీద పడితే ఏమవుతును? ఆపింది ఎవరో తెలుసా? దేవుడే. హల్లెలూయా. కానీ అద్భుతం ఏంటంటే అందరు రాయిలు పట్టుకున్నాడు, ఒక్కడ కూడా రాయేయలేదంటే ఆపింది ఎవరో? దేవుడే. హల్లెలూయా. ఎందుకు ఆపాడో తెలుసా? అప్పటికే హృదయంలో తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువా బ్రతికితే స్తోత్రం, చచ్చినా స్తోత్రం ఆయన. వెంటనే వీళ్ళకి ఏమైందో దైవ కార్యం జరిగిందమ్మో. ఎవరిలో? ఎవరిలో? ఉక్రోషం కలిగిన వాళ్ళు, ఊగిపోతున్న వాళ్ళు. ఊగుతున్న వాళ్ళని ఆపగలమమ్మా? ఎవరు ఆపారు మరి? ఎస్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎందుకు అక్కడ కార్యం జరిగిందో తెలుసా? దావీదు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. దావీదు అక్కడ తందాపన పడుతున్నాడా? దావీదు కాళ్ళు దొక్కుంటున్నాడా? అసలు అది ఏ సిచ్యుయేషన్? తందాపన పడిపోయి కాళ్ళు దొక్కేసుకుని అయ్యి బాబోయ్ నా పని అయిపోయింది రోయ్ అనుకునేటువంటి సిచ్యుయేషన్ అది. అలాంటి టైంలో తన హృదయం ఎవరి వైపుకు తిరిగింది? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇది ఎవరు చూచారు? అందుకే ఈ 600 మంది చేతుల్లో ఏం పట్టుకున్నారు? ఒక్కడ కూడా విసరడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అంతమంది హృదయం ఒక్కసారిగా అలా తిప్పబడిపోయిందంటే, ఆ ఉక్రోషం ఒక్కసారిగా అలా గాగిపోయిందంటే దేవుడు చేస్తే అటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుడు మంత్రం వేస్తాడా? మన దేవుళ్ళు శకునం ఏమన్నా ఉందా? ఓ అన్నాక ఆగిపోయారాళ్ళు. మీకు అర్థం అవుద్ది తర్వాత. చూడండి, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. 600 మంది ఒకవైపు ఉంటే దావీదు ఒక్కడు ఒకవైపు ఉండి ఎఫోదును తెమ్మని దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు 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 అని అనడంలో పెద్ద వింతేమీ లేదు, విచిత్రము కాదు. కానీ అంత ప్రతికూలతలో కూడా దేవుడుకు ప్రధాన స్థానం. హల్లెలూయా. అంత కాళ్ళు దొక్కేసుకునే పరిస్థితి అయినా, టెన్షన్ పడిపోయే పరిస్థితి అయినా, కాళ్ళు కీళ్ళు నరాల పట్లు వదిలేసిన పరిస్థితి అయినా మన భాషలో ఏమైపోతాయండి? నరాలు ఏమైపోతాయండి? పట్లు వదిలేసాయి. వినకూడని వార్త తిన్నాం, ఏమైనా పట్లు వదిలేసాయి, లేగలేకపోతున్నాం. మరి నిజంగా దావీదు అలాగే ఏడ్చాడు. 600 మంది పట్లు వదిలేసినట్టు ఏడ్చారు. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఒక క్షణములో ఏడుపు అయితే మరో క్షణములో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. హల్లెలూయా. అంతే. దావీదు ఏమనుకున్నాడు తెలుసా? విచారణ చెయ్యాలి. ఈ 600 మంది ఏమయ్యారు? కామ్. ఎవరు చేశారు ఈ కాము? హల్లెలూయా, దేవుడికి స్తుతి కలుగుగాక. కామయ్యే రకాలు ఇవి చెప్పండి అమ్మా. కామయ్యే రకాలు ఇవి.
ఎర్ర సముద్రం దగ్గర నోరిప్పాయి ఈ రకాలు. ఎలాగా? మోషే సమాధులు లేవా? అంతలాగా లక్షలాది కాలుబలం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఒక్క మాటకి నోరు మూసే. అది కార్యం ఎవరు జరిగించినట్టు? అక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసి అద్భుతం జరగాలంటే వీళ్ళు నోర్లు మూయబడాలి. వీళ్ళంతటా వీళ్ళు నోర్లు ముయ్యరు. అందుకే దేవుడు మోషే ద్వారా ఊరకే నిలుచుండు చూడండి అనగానే ఈ వాక్ శక్తి, ఈ అదృశ్య శక్తి అందరి నోటికి తాళాలు ఇస్తుంది. లేకపోతే వీళ్ళు వాగకుండా ఆగి రకమా? ఏమండి, నోరు అసలు మూతపడద్దు అంటారా? ప్లాస్టర్ వేసినా కూడా ఈ ప్లాస్టర్ కూడా చిరిగిపోద్ది కదా. అంత మంచి క్యారెక్టర్స్ అన్నమాట ఇశ్రాయేలీలు కానీ, ఇక్కడ మన 600 మంది కానీ దేవుడు అక్కడ కార్యం చేశారు, ఇక్కడ కార్యం చేశారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడైతే విచారణ చేస్తున్నాడో 600 మంది అలా నిలబడి చూస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నిశ్చయముగా నీవు తరుము పట్టుకుంటావు, చేజిక్కించుకుంటావు. నీవేదైతే కోల్పోయావో దాని అంతటిని నిశ్చయముగా తిరిగి చేజిక్కించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంభవమా? అయ్యో, దేవుడు ఇచ్చాడండి వాక్కు, వాడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు వాళ్ళు అయిపోతాయి. ఆయనలో మంత్రం ఉంది, ఇంకా శకునం ఉంది. దేవుని వాక్యంలో యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆ దేవుడు మంత్రము కాదు, శకునము కాదు. ఆ దేవుడు మహాశక్తి, ప్రభావము కలిగిన శక్తి, అత్యుత్తమైన శక్తి, అనంతమైన శక్తి. హల్లెలూయా. ఇది మంత్రము కాదు, తంత్రం కాదు, శకునం కాదు. ఆయన చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిశ్చయముగా తరుము, నిశ్చయముగా నువ్వు పట్టుకుంటావంటే మంత్రం ఒక తంత్రమా? కాదు కదా. మరి ఎలా గెలిపోయాడు దావీదు అక్కడికి? ఎగ్జాక్ట్గా వాళ్ళని ఎలా పట్టేసుకున్నాడు? మనం అందరూ సహోదరులు తెలుసు, ఒకరికొకరు తెలుసా? నువ్వు ఏ రాయిచూరి వెళ్ళిపోవాలని అనుకున్నావు, వెళ్ళిపోయావు. మా ఎవరికి చెప్పలేదు, మాకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళావో. అయ్యో, మా లక్ష్మమ్మ గారు లేరు అని సీదా నేను వెళ్ళిపోతానా రాయిచూరు లక్ష్మమ్మ గారి దగ్గరికి? అలాంటిది వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దోపుడు సొమ్ము దోచుకుని అక్కడి నుంచి సిక్లగు ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతపు సొమ్మును దోచుకుని జనాంగాన్ని ఎత్తుకెళ్ళిపోయి మొత్తం కాల్చేస్తే ఫలానా చోట్లో ఉంటానని తెలుస్తుందా దావీదుకి? మరి ఎలా తెలిసింది దావీదుకి? అమ్మా, ఇదే చెప్పాలి నాకు మీరు. దేవుడు తెలియపరిచాడు, మార్గం వేశాడు, నడిపించాడు. చాలా బాగా చెప్తున్నారు వాక్యాన్ని బట్టి. బోయాజు పొలంలోనికి రూతు నడిపించిన దేవుడు నడిపించాడు అంటారు. హల్లెలూయా. అదృశ్య లోకములో ఉన్నటువంటి దేవుడు అతీతమైనటువంటి కార్యాలు చేసి చూపుతాడు. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆయన్ని ప్రేమించే అనుభవంలో ఉన్నాడా లేదా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఏర్పాటు చేయబడిన వాడా కాదా? అలాగని దావీదులో ఏ విధమైనటువంటి మచ్చైనా చూడగలుగుతామా? సందేహాన్ని చూడగలుగుతామా? అంటే అవిశ్వాసాన్ని చూడగలుగుతామా? ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద దావీదుకి ఏముంది? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది. ఎలాంటి టైంలో? ప్రతికూలతలో. ఎటువంటి ప్రతికూలత? బూడిద కనబడుతుంది అక్కడ. అసలు నానబడిన వాళ్ళు చంపారో తెలదు, ఇంకా వాళ్ళు బ్రతుకున్నారో తెలియదు. అలాంటప్పుడు మనస్సు నిలుపుకుని దేవుడు యొద్ద విచారణ చేస్తే దేవుడు అన్నాడు, నిశ్చయముగా నీవు తరుము, నువ్వు దక్కించుకుంటావు అంటే అప్పుడు అర్థమైంది దావీదుకి, ఓహో మా ఊళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు సీదాగా దేవుడు మార్గం చెప్పేశాడా? విచారణ చేస్తున్నప్పుడు ఫలానా దావీదు, ఫలానా అడ్రస్, ఫలానా సందు, ఫలానా గొంతు, ఫలానా చేను, ఫలానా చెట్టయ్యా అన్నాడా? మరి మనం ఎందుకు అడ్రస్లు అడిగేస్తాం? ఇది ప్రశ్న. మరి మనం ఎందుకు? ఎప్పుడండి?
ఎక్కడండి, ఎలాగండి, ఏ టైం అండి, ఏ రోజండి? బాగా అర్థం చేసుకుందాం వాక్యాన్ని. కంగారు పడ్డా? తరమన్నాడు. ఎలా తరమలే? తూర్పు ఉంది, పడమర ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. మన అందరు సహోదరులు రోజు ముఖాలు చూసుకుంటాం. మనకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఒకరు. ఎక్కడికి వెళ్ళారంటే కింద మీద పడినా మనకు తెలియదు. ఇప్పుడు ఆ శత్రువులు ఎక్కడ పోయారు, ఏ టైంకి కాల్చారు, ఎన్ని రోజులైంది, ఎలా వెళ్ళాలి ప్రభా? తూర్పా నాయనా, పడమరా తండ్రి, దక్షిణమా ఉత్తరమా అడిగాడా? కంగారు పడ్డా? దేవుడు ఒకే ఒక వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా. ప్రవచన రీతిగా ఒక మాట విడుదల చేస్తాడు. ఆ మాట, నా వాగ్దానాన్ని చేతబట్టుకుంటే, నువ్వు ప్రశ్నలు వేయకుండా నిరీక్షణ విశ్వాసంతో ఉంటే దేవుడు ఎలా నడిపిస్తాడో అది అద్భుతం అవుద్ది, అది సాక్ష్యం అవుద్ది. హల్లెలూయా. మనకేం కావాలి? అన్నీ చెప్పేయాలండి మాకు. దేవుడు పక్కన కూర్చుని పొల్లు అంత అనుకూలంగా ఉన్నావంటే అబ్బే కానీ అన్నీ చెప్పేలా. పోనీ మందిరానికి కరెక్ట్గా టైంకి వస్తున్నావా? చెప్పేశారు కదా పాస్టర్ గారు 11 గంటలకి వచ్చేవా? ఎప్పుడైనా పోనీ 6 గంటలకే బుధవారం వచ్చేవా? అనుదిన సహవాసం 2:45 గంటలకి వచ్చేవా? నీకు మాత్రం దేవుడు ఏం చేయాలి? మొత్తం డేట్, టైం, పాయింట్, పిన్ టు పిన్, మక్కికి మక్కి దించి చెప్పాలి. ఏం చెప్పాడు దావీదుకి? ఏం అడిగాడు దావీదు? ప్రభువా, చూడండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7 చూడండి. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా ఏం చెప్పారమ్మా? ఆయన ఏమడిగారు? ఆయన ఏమడిగారు ఇక్కడ? ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని అడిగారు. అడిగితే ఆయన ఏమి చెప్పారు? నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకుందువని సెలవిచ్చెను, అంతే. కాబట్టి దావీదు అతను యొద్దన్న 600 మందియును బయలుదేరి ఎక్కడికి బయలుదేరి? దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? నిరీక్షణ ఉంచు, నమ్మకం పెట్టుకో. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనకో. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అక్కడే నీ విశ్వాసం ఎంత ఉందో, నువ్వు ఎంతగా దేవుని మీద నిరీక్షణ ఉంచావో, ఎంతగా ఆధారపడుతున్నావో అక్కడే అర్థమవుద్ది. వాగ్దానం ఉందా? ప్రవచనం ఉందా? అయితే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. నీకేముండాలి? విశ్వాసము. నీకేముండాలి? నిరీక్షణ. ఎలా నడవాలో చెప్పాడా? రూట్ చెప్పాడా? కానీ నడుస్తున్నాడు లేదు దావీదు. బయలుదేరి, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక, నడిపిస్తాడు. పాట పాడతాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. సాగ తీసుకుంటూ పాట పాడతాం కదా. మరి నడిపిస్తాడు దేవుడు అంటే నడిపిస్తాడని తెలదా నీకు? పాటకేనా పరిమితం? నడిపిస్తాడు. నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా నడవాలి యేసయ్యా, ఒక మాట చెప్పు నా యేసయ్యా. నీ చెప్పను వద్దు. పాట ఒకటి, మన బాట ఒకటి అయి ఉండకూడదు. ఇక్కడ చూడండి, నడిపిస్తున్నాడు దేవుడు, నడుస్తున్నాడు. వెళుతున్నారు, ఎక్కడున్నారో తెలియదు, ఛాయలు తెలియదు. అయితే అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అద్భుతం జరిగింది. మన జీవితంలో కూడా నీకు ఒక వాగ్దానం ఉన్నా, ప్రవచనం ఉన్నా, వ్రాత ప్రత్యక్షత ఉన్నా, స్వర ప్రత్యక్షత ఉన్నా, వాక్యము ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా నీకు అర్థమవుతున్నా, దేవుడు అతీతంగా నిన్ను నడిపించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అతీతంగా నడుస్తూ ఉన్నప్పుడే ఆయనను చూసి నడుస్తున్నా కూడా అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. కుష్టు రోగులు కూడా యాజకుడు కనపరుచుకున్నప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్నప్పుడే వాళ్ళకి అద్భుతం జరిగింది. హల్లెలూయా. రూతు కూడా ఆయననే చూస్తూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన వాగ్దాన ఫలం, ప్రవచన ఫలం, ప్రత్యక్షత ఫలం, వాక్యం యొక్క నెరవేర్పు నీ జీవితంలో నిశ్చయముగా జరగాలంటే నీకు ఒక పాయింట్ ఏంటో తెలుసా? ఆ మాటను పట్టుకుని నిలుపు.
అద్భుతం చేస్తాడు దేవుడు. వెళుతున్నారండి. ఈ 600 మంది ప్లస్ దావీదు వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వ్యక్తి పడున్నాడు. ఆ వ్యక్తి పడుండగానే ఈ 600 మందిలో కొంతమంది ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయినట్టుగా గ్రహించి ఆ వ్యక్తిని దావీదు దగ్గరకి తీసుకొచ్చి దావీదుకు అప్పగించారు. దావీదు గమనించాడనమాట ఆ వ్యక్తి యొక్క పరిస్థితి. సొమ్మసిల్లి పడిపోయాడు, కాయలా పడిపోయాడు. అయ్యయ్యో అని 3 రోజుల నుంచి అతనప్పటికే ఆహారము మరియు పానం లేదు. ఎలా ఉండుంటాడో కొన ఊపిరితో ఉండుంటాడు. అలాంటి టైంలో ఏం జరిగిందంటే దావీదు అతనికి ఆహారం ఇచ్చి పానం ఇచ్చి అతడు తెప్పరిల్లిన తర్వాత అతన్ని ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నువ్వెవరో? హల్లెలూయా. అతను అంటాడు, అయ్యా నేను ఐగుప్తీయుణ్ణి నేను, కానీ అమాలేకీయుడికి దాసుణ్ణి అయ్యాను. ఈ అమాలేకీయులు ఫలానా స్థలములో దోపుడు సొమ్ము సమకూర్చుకొని ఫలానా స్థలములో యుద్ధం చేసి దోపుడు సొమ్మును సమకూర్చుకొని సిక్లగు ప్రాంతానికి వచ్చి ఆ సిక్లగు ప్రాంతాన్ని కాల్చేసి అక్కడ నుంచి మేము స్కెచ్ చేసుకున్నామే అక్కడికి వెళ్ళిపోబోతా ఉన్నాం. అలాంటి టైంలో నేను సొమ్మసిల్లిపోయి పడిపోతే నా వలన ఏమీ జరగదని నా యజమానుడు నన్ను ఇక్కడ వదిలేసి పడేసి వెళ్ళిపోయాడయ్యా. అర్థమైంది కొంతమందికి. అప్పుడు దావీదు అంటాడు, అవునా, అయితే సిక్లగు ప్రాంతాన్ని కాల్చేసింది మీరా? ఎస్. అయితే మీ స్కెచ్లో భాగం ఏంటి? మీ ప్లాన్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అంటే, మేము సిక్లగు ప్రాంతాన్ని కాల్చేసిన తర్వాత ఫలానా స్థలానికి వెళ్ళాలని అనుకుంటున్నాము. హల్లెలూయా. అప్పుడు దావీదు అంటాడు, ఆ ఫలానా స్థలానికి నాకు దారి చూపుతావా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, అయ్యా నువ్వు నన్ను చంపనంటే దారి చూపుతాను, అలాగని నువ్వు అమాలేకీయుడు ఉన్నాడే నా యజమానుడు వాడికి అప్పగించనంటే దారి చూపుతాను అన్నాడు. సరే, అమాలేకీయుడికి నిన్ను అప్పగించను, మా దగ్గరే ఉంచుకుంటాం. అమాలేకీయుడికి అప్పగించను, నిన్ను కూడా నేను చంపను, మాట ఇస్తున్నాను. నడు. ఎక్కడున్నారు వీళ్ళు? నడు. దారి చూపలేదు కానీ దేవుడు ఒక వ్యక్తి ద్వారా దారి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమనుకుంటావు? చెప్పాను కదా, దేవుడు ఏం చేసేయాలి? ఆయన ముందెళ్ళిపోవాలా? ఆయన అడుగుడు జాడల్లో నేను. ఎవరి ద్వారా చేసిన దేవుడే చేస్తాడు కార్యం. హల్లెలూయా. ఎవరి ద్వారా జరిగిన మహిమ మనము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మనుష్యుల ద్వారా జరిగిన, పరిస్థితుల ద్వారా జరిగిన, స్థితిగతుల ద్వారా జరిగిన దేవుడే స్కెచ్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దారి ఎవరు చూపారు? దేవుడే. ఎవరి ద్వారా? ఐగుప్తీయుడు ద్వారా. అద్భుతం కాదండి? కరెక్ట్గా వీళ్ళు అదే రూట్లో వెళ్ళడం ఏంటండి? ఆ వ్యక్తి పడిన దారిలో వెళ్ళడం ఏంటి? దేవుడు నడిపిస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నడిపించక మానడు. హల్లెలూయా. నీ దగ్గర వాగ్దానం ఉందా? విశ్వసించు, నడిపిస్తున్నది ఆయనే. పక్కలకు చూడకు. నడుస్తూ కూడా పక్కలకు చూస్తారు. ఎటు? కుడికి ఎడమకి. ఇంతేనంటావా? ఇంతకీ ఇదేనంటావా? రైటేనంటావా? రాంగ్ అంటావా? నువ్వు నిజంగా అదే మార్గంలో వచ్చినా కరెక్ట్గా నీకు అక్కడ అద్భుతం జరిగితే పక్క మార్గానికి వెళ్ళిపోతారు, నాకు తెలుసు. కానీ ఎప్పుడు కూడా నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం మీద నీవు నిరీక్షణ ఉంచితే నడిచేది నీవు కాదు, నడిపించేది దేవుడే. హల్లెలూయా. ఆ మార్గంలోనే నీకు అద్భుతం దాగుంది. దేవునికి స్తుతి కలిగి వెళ్ళాడు. ఒక ఐగుప్తీయుడు అదే మార్గంలో పడి ఉండడం, తీరా ఐగుప్తీయుడు నాశనం చేశారే అమాలేకీయుల్లో ఒకడై ఉండడం, ఆ దారంతా ఆ వ్యక్తికి తెలవడం, వీధికి ముందుండి దారి చూపుతూ కరెక్ట్గా వెళ్ళేటప్పటికి దోపుడు సొమ్ము పంచుకుని వీళ్ళందరూ ఎంత అందంగా ఎంత ఆర్భాటం చేస్తున్నారో తెలుసా?
తాగుతూ తింటూ పాటలు పాడుకుంటూ ఒకడు అక్కడికి పట్టిపోయాడు తినడానికి, ఒకడు అక్కడికి పట్టిపోయాడు తినడానికి, ఒకడు అక్కడికి పట్టిపోయాడు. ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు అదులు చూసి సంధ్య వేళ మొదలు పెట్టాడండి యుద్ధం చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. సంధ్య వేళ మొదలుపెట్టి మరుసటి సాయంకాలం వరకు యుద్ధం చేస్తే ఒక్కడు కూడా మిగలలేదు. ఒక 400 మంది మాత్రం ఒంటెల మీద పారిపోయారు. మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. హల్లెలూయా. చంపేస్తే వీళ్ళందరినీ ఎక్కడ పెట్టుంటారు? అక్కడే తాగి తందనాలు ఆడుతున్నారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. దావీదుకి సంబంధించిన వాళ్ళు, 600 మందికి సంబంధించిన వాళ్ళు అందరినీ చంపేశారే. మిగతా ఒక 400 మంది ఒంటెల మీద పారిపోయారే. ఇప్పుడు దోపుడు సొమ్ము ఎవరికి దక్కింది చెప్పండి? దేవుడు చేస్తే ఇలా ఉంటాయి. ఎక్కడెక్కడ దోపుడు సొమ్ము? అంతకుముందు సిక్లగు ప్రాంతాన్ని కాల్చే ముందు ఒక 2 ప్రాంతాల్లో దోపుడు సొమ్ము బలంగా దోచుకున్నారు. సిక్లగు ప్రాంతాన్ని కాల్చుకుని ఒక ప్లేస్కు వెళ్ళి అక్కడ జల్సా చేస్తున్నారు. ఆ ప్లేస్ ఎవరికి తెలుసు? ఐగుప్తీయుడికి తెలుసు. అమాలేకీల్లోకి జాయిన్ అయినటువంటి ఐగుప్తీయుడికి తెలుసు. ఈ ఐగుప్తీయుడు ద్వారా మార్గం సరళమైంది. అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, వివేకము, బాహుబలం, దేవుడి యొక్క శక్తితో దావీదు అందరిని నిర్మూలన చేస్తే మిగిలింది ఎవరో తెలుసా? దావీదుకి 600 మందికి సంబంధించిన వాళ్ళు మిగిలారు. వాళ్ళ ఆస్తి మిగిలింది, ప్లస్ దోపుడు సొమ్ము మిగిలింది. ఇప్పుడు ఈ దోపుడు సొమ్ము అంతా పనిచేసుకున్నారు. ఎవరో? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తున్నాడు దేవుడు. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయన అద్భుతాలు ఎవరికి చేస్తాడు? యాకోబులో దోషం లేదు, ఇశ్రాయేలీలో ఏం లేదు. యాకోబులో ఏ వంకరతనం లేకపోతే, యాకోబులో ఏ దోషం లేకపోతే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మనం వాగ్దానం పొందుకున్నామంటే, దేవుడు కనికరించి ఇచ్చినటువంటి వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఆ తర్వాత కూడా మనలో ఏ వంకరతనం ఉండకూడదు, ఏ దోషము మనం చేసి ఉండకూడదు. దావీదు దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉన్నాడు కాబట్టే, సంకల్పం చొప్పున పిలువబడ్డాడు కాబట్టే, ఆత్మలో దీనత్వాన్ని ప్రదర్శించాడు కాబట్టే, సమాధాన పరిచేటువంటి దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు కాబట్టే, నిందలైన అవమానాలైన రాళ్ళు రువ్విన ఎదురు మాట్లాడకుండా దేవుణ్ణి బట్టి దేవుడి మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుని దేవుని వైపే చూసే అనుభవం ఉంది కాబట్టే పరలోకము, పరలోక ఫలము, ప్లస్ ఈ లోకములో ఊహకు మించిన ఆశీర్వాదము. హల్లెలూయా. ఊహకు మించిన దీవెన. నాబాలు లాంటి వాళ్ళని చేయి చాపొచ్చు ఇప్పుడు దావీదు ఒకరికి పెట్టే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు ఒక సందర్భంలో నాబాలు దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసి వచ్చింది. అదైనా ఎందుకు? నేను నీకు మేలు చేశాను, నువ్వు నాకు మేలు చేశాడా నాబాలు? కానీ ఇప్పుడు ఇతడే ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ దోపుడు సొమ్ముని యోధాలో తన స్నేహితులు అనబడిన ఎంతోమందికి పంపించాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగింది? ఘన కార్యం జరిగింది. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏం జరిగింది? అత్యంత కార్యం జరిగింది. వాగ్దానం ఇచ్చిన వాడు ఎన్నడూ మాట తప్పడు. ఎప్పుడు తప్పడు? నీవు కూడా ఆయన వైపు నిదానించి చూస్తే ఆయన నీకు ఇచ్చిన మాట తప్పడు. జ్ఞాపకం చేసుకుంటాడు. జరిగించేంత వరకు కూడా ఆయన ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. అతీతమైనటువంటి కార్యం జరిగిందండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు! మన వైఖరి మీదే ఆయన మనకు చేసేటువంటి అద్భుతం ఆధారపడి ఉంది. మన పరిస్థితి మీదే, మన స్థితిగతుల మీదే, ఒక మాటలో చెప్పాలంటే మన నోటి మాట మీద, మన ప్రవర్తన మీద, మన నడవడి మీద ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యకార్యం, ఈ మహాశ్చర్య సూచక కార్యం లేదా ఈ యొక్క దర్శనం యొక్క ప్రత్యక్షత యొక్క ఫలం లేదా
వాగ్దాన ఫలం, ప్రవచన ఫలం ఆధారపడి ఉంది. హల్లెలూయా. వాగ్దానం వచ్చేసినంత మాత్రాన ఘనులమేమి కాదు, వాగ్దానము నెరవేర్చుకున్నప్పుడే మనం ఘనులం అవుతాం. హల్లెలూయా. ప్రవచనం మన జీవితంలో నెరవేరినప్పుడే మనం ఘనులు అవుతాం. వాగ్దానాలు ఉన్నంత మాత్రాన, ప్రవచనాలు ఉన్నంత మాత్రాన అవి ఎండమావులుగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా దాపరిస్తాయి. ఎప్పుడు మనం ఆయనకు అనుకూలంగా ఉండకపోతే. నేటి క్రైస్తవులు చాలామంది అజ్ఞాన దశలోను, అజ్ఞాతంలోనూ ఉంటూ ఉన్నారు. మనం ప్రతి అడుగు కూడా మన దేవునికి అనుకూలంగానే వేయగలగాలి. అందుకే దేవుడు యాకోబులో ఏమీ మంత్రం లేదు, ఇశ్రాయేలులో ఏమీ శకునం లేదు. కానీ ఎందుకు అంత అతీత కార్యాలు జరుగుతున్నాయంటే వాళ్ళ దేవుడు పక్షముగా వాళ్ళు తిరుగున్నారు. అంటే యాకోబులో వంకరతనం లేదు, ఇశ్రాయేలులో దోషము లేదు. అంటే యాకోబు అంటే మనమే, ఇశ్రాయేల్ అంటే మనమే. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే యాకోబు అన్న, ఇశ్రాయేల్ అన్న. మనలో వంకరతనం ఉంటే, మనలో దోషం ఉంటే దేవుడు కార్యాలు చేయడు. దావీదులో కార్యం చేశాడంటే ఏముందండి దావీదులో దోషం? దావీదులో ఏముందో తెలుసా? ఆత్మ విషయమైన దీనత్వం, సమాధాన పరచగలిగేటువంటి అనుభవం, నీతి నిమిత్తం నిందింపబడిన, హింసింపబడిన, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలకబడినా విధేయతతో ఉంటాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, మారు మాట్లాడ్డు. హల్లెలూయా. ఈరోజు నోరు పారేసుకున్న వాళ్ళు ఎంతమంది? ఈ రోజున వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో మనకు తెలియదు, కానీ మన దగ్గర నుంచి మాత్రం 190 మాటలు వస్తాయి లెక్కెట్టుకుంటేనే. కాకపోతే లెక్కెట్టుకో, ఎన్ని మాటలు వస్తాయి? 190 మాటలు. అది అవునో కాదో తెలియకుండానే వస్తాయి 190. మరి వాగ్దానాలు నెరవేరిపోతాయా? దీనినే దోషం అంటాడు దేవుడు, దీనినే వంకరతనం అంటాడు. మనకు అలవాటే కదా, వీడికి చాలా వంకరుడురా అంటాం కదా. ఈవిడ చాలా వంకరదే, అమ్మ బాబోయ్ పలకరించాలంటే ఆమె దూరం వెళ్ళిపోవాలి, పలకరించకండి రో. ఏ నూనెలో వేసిన తాలింపు ఎలాగా పట్ పట్ పట్మని ఏం చేస్తుంది? అలాగే చిట్టపడం వెళ్ళిపోతుంది అనమాట. వాగ్దానాలు నెరవేరడం అంటే ఆషామాషి కాదండి, ప్రవచనాలు నెరవేరడం అంటే ఆషామాషి కాదండి. దేవుని వాక్యము మనము నెరవేరిస్తే దేవుడిచ్చిన వాగ్దానాలు మన పక్షంగా నెరవేరుస్తాడు. చాలామందికి సీక్రెట్ తెలదు, తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. హీ ఈజ్ మై ఫాదర్ అంటారు. ఎత్తుకుంటాడు పాపం, నిన్ను ఎత్తుకుంటాడా నిన్నట్టు? ముదివి వచ్చే వరకు ఎత్తుకునివాడా ఆయన వాగ్దానం ఇచ్చాడు. నీకా అంటే ప్రశ్న. మరి ఎవరికి? వంకరతనం లేనోళ్ళకి, దోషం లేనోళ్ళకి. హల్లెలూయా. మనలో ఏ దోషం ఉండకూడదు, ఏ వంకరతనం ఉండకూడదు, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. యెహోషాపాతు రాజు కూడా శత్రు సమూహం వచ్చినప్పుడు అతనిలో దోషం లేదు, వంకరతనం లేదు. కానీ శత్రువులు వచ్చినప్పుడు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు అద్భుతం చేస్తే ఎగ్జాక్ట్గా దోపుడు సొమ్ము ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టింది. తెలుసు, వాక్యం అంతా తెలుసండి. మా పాస్టర్ గారు 2006 సంవత్సరం నుంచి బోధిస్తున్నారండి. అప్పటి నుంచి మేము ఆ క్యాండిడేట్స్మే. రూతులో ఏ వంకరతనం అన్న ఉందా? ఏ దోషమన్నా కనబడిందా? త్యాగం కనబడిందా? అందుకే దేవుడు బోయాజు పొలంలోకి నడిపించాడు, బోయాజు సరస్సును నిలబెట్టాడు, మహారాణి వైభవం ఇచ్చాడు. అద్భుతం. సెకండరీ ఏంటి? పరలోక ఫలం. ఫస్ట్ ఎక్కడ రూపింపజేస్తాడు? భూలోకంలో. ఏముండాలి మరి మనలో? విధేయత, విశ్వాసం, నిరీక్షణ. ఏదన్నా వచ్చిందంటే నోరు పారేసుకోవడం, కాళ్ళు దొక్కేసుకోవడం కాదు, దేవుని వైపుకు చూడడం. ప్రతికూలత వచ్చిందంటే దేవుని వైపుకు చూడడం. ఇలాగే ఎందుకు అయిపోయింది? ఏదో తేడా జరిగింది మొత్తానికి. అలాగ అనుకోవడానికి కాదు. నీ దేవుడు కీడు చాటును వేలు దాచుతాడు. హల్లెలూయా. నీ దేవుడు పక్షంగా నువ్వు ఉంటే ఇలాగెందుకు జరిగింది కాదు, ఇందులో కూడా ఏదో చేస్తాడు. సిక్లగు ప్రాంతమే గనక అగ్నిచేత కాల్చబడి ఉండకపోతే దోపుడు సొమ్ము అంతగా దక్కేదా దావీదుకి? చెప్పండి అమ్మా. రూతు భర్తే గనక చనిపోకపోతే రూతుకి మరొక అతీతమైన జీవితం ఉందా? యెహోషాపాతు రాజు మీదకి, అన్నం పున్ను ఎరగని రాజు మీదకి శత్రు సమూహం వచ్చి ఉండకపోతే 3 రోజులు ఒడుచుకుని ఉండేవాడా దోపుడు సొమ్ము? దేవుడికి స్తుతిగానాలు చేసేవాడా? మనందరం మాదిరిగా చూసుకునే వాళ్ళమా, చెప్పుకునే వాళ్ళమా?
నీవు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావు. పిలుపుకు తగినట్టుగా జీవించడం నేర్చుకో. కీడు కూడా మేలుగా జరుగుతుంది. కీడును కూడా మేలుగా మారుస్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఎస్, ఈ కీడును కూడా నా దేవుడు మేలుగా మారుస్తాడు. ఎందుకమ్మా? నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది. భయం పుట్టించలే. నా భక్తి నాకు భయం పుట్టించలే. అయ్యి బాబాయ్ బాబాయ్ ఏమైపోద్ది 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 అంటే నీ భక్తి అంత ధైర్యం పుట్టించింది నీకు. అర్థమైందా? ఏమైపోద్ది 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 అంటే నీ భక్తి తెల్లారినట్టుంది. ఏమండి, మన యోబు భక్తి యోబుకు ధైర్యం పుట్టించిందండి. హల్లెలూయా. దావీదు భక్తి దావీదుకు ధైర్యం పుట్టించింది. యెహోషాపాతు రాజు భక్తి అతనికి ధైర్యం పుట్టించింది. మరి నీ భక్తి ధైర్యం పుట్టించగలుగుతుందా? అల్లల్లాడిపోతున్నావా? కాళ్ళు దొక్కేసుకుంటున్నావా? 600 మందిలో ఒకటిగా ఉన్నావా? ఒక్కరిగా ఉన్నావా? నిదానం నేర్పుద్దండి దేవుని ఆత్మ. దేవుని వైపుకు చూడడం నేర్పుతుందండి దేవుని ఆత్మ. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అద్భుతం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మనం ఏంటో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఎటువంటి అనుభవంలో ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ చూడండి, దావీదులు ఎటువంటి అనుభవాలు చూడగలుగుతున్నాం? దావీదులు ఎటువంటి అనుభవాలు చూడగలుగుతున్నాం? ఎక్కడికక్కడ మన అనుభవాలను బట్టి మనకు పేర్లు పెట్టుకోవాలి. ఎవరి అనుభవాలను బట్టి? పక్కోడికి పెడతాం పేరు కదా. చాలామంది అండి పక్కోడికి పెట్టేస్తారు పేరు. చాలామంది అండి ఎదురింటోడికి పెడతారు పేరు. నీ ఇంటోడికి ఎప్పుడైనా పెట్టుకున్నావా? అబ్బే పెట్టుకోం మేము. పక్కింటోడికి, ఎదురింటోడికి, వెనకింటోడికి, నీకు, నీ ఇంటోళ్ళకి పెట్టుకో. పేరు పెట్టుకోండి. ఏమని పెట్టుకుంటారో కూడా ధ్యానం చేద్దాం అరగంట సమయంలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంత అతీతమైన అద్భుతం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 600 మంది వెళ్ళారు. 600 మందిలో 200 మంది యుద్ధానికి సాగలేక కాయలబడి, అంటే సొమ్మసిల్లిపోయి కుప్పగూలి పడిపోయారు. మిగతా 400 మంది ప్లస్ దావీదు వెళతా ఉన్నారు. ఈ సంఘటన జరిగింది. వెళ్ళారు, యుద్ధం చేశారు, దోపుడు సొమ్మును తెచ్చుకున్నారు, అద్భుతాన్ని అనుభవించారు. అయితే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఈ 400 మందికి, ఈ 400 మంది ఏమని మాట్లాడుతున్నారంటే దావీదుతో, దావీదా మేమే శ్రమ పడ్డాం. ఏమయ్యా ఏమయ్యా చెప్పాలి. న్యాయం అంటే ఏంటో మాకు తెలుసు, నీతి అంటే ఏంటో మాకు తెలుసు. అందుకని ఒక మాట చెప్తాం, గమ్ముగా విను దావీదా. ఇప్పుడు వాళ్ళోళ్ళు వాళ్ళకి ఇచ్చే. ఎవరోళ్ళని? జాగ్రత్తగా వినండి. వాళ్ళోళ్ళు వాళ్ళకి ఇచ్చే. వాళ్ళ భార్యల్ని పిల్లల్ని ఇచ్చే. ఇంకేమివ్వకు, దోపుడు సొమ్ము ఏమివ్వకు. ఒరే వాళ్ళు ఎలా బతుకుతారు? ఎవడు ఎలాగైపోయినా పర్లేదు మాకు. ఆడు కడుపు మంట, మా కడుపు ఏమవ్వాలి? మా కడుపు నిండాలి, ఆడు కడుపు కొట్టేయాలి అన్నారు. దావీదుకి అస్సలు నచ్చలేదు ఈ మాట. అక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట రాయించినా కూడా చాలా అద్భుతంగా అతీతంగా ఉంటుందండి. అక్కడ వాళ్ళ గురించి దేవుడు పనికి మాలిన కొందరని రాయించారు, దుర్మార్గులైన కొందరని రాయించారు. ఎవరిని? యుద్ధం చేసిన వాళ్ళని అన్నాడా దేవుడు? పనికి మాలిన వాళ్ళని ప్రవర్తన బట్టి అంటారు దేవుడు. ప్రవర్తన బట్టి ఏమొస్తుంది దేవుడి దగ్గర నుంచి? పేర్లు. పేర్లు మనకేనేంటంటే పేర్లు పెడతాం, దేవునికి కూడా తెలుసు. కాబట్టి అద్భుతం ఏంటంటే మనకు మనం పెట్టుకోం, కానీ మనకు దేవుడు ఎడతాడు. ఇక్కడ పనికి మాలిన వాళ్ళు, దుర్మార్గులు అనే పేరు ఈ 400 మందిలో కొంతమందికి ఎందుకు వచ్చిందో తెలుసా? పనికి మాలిన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, దుష్ట ఆలోచన, సైతానుగాడి ఆలోచన. ఏమంటున్నారంట? వాళ్ళు భార్యలు ఇచ్చేయి, వారి బిడ్డలు ఇచ్చే, వాళ్ళే లెగడానికి శక్తి లేకుండా ఉన్నారు. వాళ్ళు మనతో యుద్ధం చేయలేదు, వాళ్ళు మనతో బాధను పొందలేదు, వాళ్ళు హాయిగా ఉన్నారు. హాయిగా ఉన్నారా? సొమ్మసిల్లి పడిపోయారు. అంతవరకు దావీదుతో యుద్ధాలు చేసిన వాళ్ళే. ఆ 600 మందిలో ఈ 200 మందిని కూడా నానబడిన వాళ్ళ కోసం ఏడ్చిన వాళ్ళే.
ఆ మాటకు వస్తే రాళ్ళు పట్టుకున్న వాళ్ళే దావీదు మీద. కానీ దావీదు నీతి న్యాయ యథార్థతలు జరిగించే దేవునిని బట్టి మాట్లాడతాడు. హల్లెలూయా. వీళ్ళు మాత్రం తోచిన దాన్ని బట్టి. వీళ్ళకి తెలుసంటండి న్యాయాన్యాయాలు. అందుకని అంటున్నారు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయి, వాళ్ళందరిని ఇచ్చేయి, తోపుడు సొమ్ము మాత్రం ఇవ్వకో, డబ్బు ఇవ్వకో, ఇంకా గొర్రెలు ఇవ్వకో, మేకలు ఇవ్వకో, అది ఇవ్వకో, ఇది ఇవ్వకో అని రాయబడితే దావీదు అన్నాడు, యుద్ధం చేస్తున్నవాడు ఎంత ప్రాముఖ్యమైన వాడో యుద్ధం మందు సామాగ్రిని కాస్తున్నవాడు కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన వాడు. మీకు ఎంత పంచి ఇచ్చామో అంత వాళ్ళకే కొంత కూడా తగ్గకుండా పంచాలని దానిని కట్టడ చేశాడు, నియమం చేశాడు. ఎందుకు? రాజు కాబట్టి, నాయకుడు కాబట్టి. హల్లెలూయా. నాయకుడికి ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఒక దైవజనుడి దేవుడు నాయకుడిగా నిలబడినప్పుడు దైవజనులుగా మాకు మీ పట్ల ఈ లక్షణాలు ఉండాలి, మా కుటుంబం పట్ల ఈ లక్షణాలు ఉండాలి. మీకు కూడా మిమ్మల్ని దేవుడు యజమానులుగా నిలబడినప్పుడు, నాయకత్వం వహించినప్పుడు మీకు కూడా ఈ లక్షణాలు ఉండాలి. అది ఎవరిని బట్టి? దేవునిని బట్టి. నీతి, న్యాయము, యథార్థత. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులండి చిన్నోడికి రాసి ఇచ్చేస్తలేదు అంటే చిన్నోడు ఎక్కువ రోజులు బతుకుతాడంట, అందుకేనంటే బాగా కార్యక్రమాలు చేస్తాడంట, అందుకే చిన్నోడికి రాసిస్తున్నారంట. మరి పెద్దోడు కడుపు ఏం చేస్తున్నావు? కొడుతున్నావు. నీ కడుపును పుట్టినోళ్ళు కదా అందరూ, ఒకరికొకలాగా. నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా దేవుని నీతిని బట్టి న్యాయాన్ని జరిగించాలి. అది మన ఇష్టాల మీద ఆధారపడలేదు. అలాగైతే రాళ్ళు ఎత్తినోళ్ళే ఎవరి మీద? ఈ 200 మంది దావీదు మీద. రాళ్ళు ఎత్తినోళ్ళ మీద దావీదు అన్యాయం చేశాడా? న్యాయం చేశాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని ఆత్మ ఉన్నవాడు ఎంత నష్టం కలిగిన మాట తప్పడు. హల్లెలూయా. అక్కడే మనం మాట తప్పామా మనం పేర్లు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి పేర్లు? పనికి మాలినోళ్ళు, దుర్మార్గులు. చూపించేస్తాను మళ్ళీ నా మాట అనుకుంటారు ఎందుకు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 22వ. దావీదుతో కూడా చూడండి 22. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిరి. ఎలా మాట్లాడుతున్నారు? దేవుడు పేర్లు ఏం పెట్టారు? దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటే దేవుడు మనకి పేరు పెట్టాడా? దుర్మార్గులు అని పేరు పెట్టాడా? పనికి మాలిన వాళ్ళం అని పేరు పెట్టాడా? పెట్టలేదని తిప్పుతున్నారా? ఇలాగ అంటున్నారా? నాకు అదే అర్థం అవ్వలేదు. ఎలాగంటే పెట్టలేదని తిప్పుతున్నారేమో నీకు తెలదేమో. దేవుడు జాగ్రత్తగా వాక్యం విను. పెడతాడా పెట్టడా దేవుడు? నీతి లేని వాళ్ళకి ఏం పేరు పెడతాడో? మనమంటే నీతి జాతి లేని వాళ్ళు అంటాం కదా. దేవుడు ఏం పేరు పెడతారు? దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు. కానీ ఈ దుర్మార్గుల్లో పనికి మాలిన వాళ్ళలో దావీదు చేరాడా? చేరలేదు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు చేరడో. మరి ఈ రోజున వీళ్ళు క్రైస్తవులే కదా, ఎందుకు చేరారు? మాట తప్పి పనికి మాలిన వాళ్ళు అయ్యారు. తమ కడుపే నింపుకొని ఎదుటివాడు కడుపును కొట్టేటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు దేవుడి దృష్టిలో పనికి మాలిన వాళ్ళును, దుర్మార్గులు. వాళ్ళ యొక్క క్షేమమే చూసుకుని ఇతరులు కూడా వాళ్ళతో క్షేమాన్ని అనుభవించాలి, కానీ వాళ్ళకి క్షేమం కలగకుండా వాళ్ళ బాధకు కారణమైన వాళ్ళని దేవుడు ఎలా పరిగణిస్తాడో? దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు. దేవుడి దృష్టిలో మనం దుర్మార్గులుగాను పనికి మాలిన వాళ్ళంగాను ఉండకూడదు. మనలో ఎప్పుడు నీతి తప్పుద్దో, న్యాయం తప్పుద్దో, యథార్థత తప్పుద్దో, నమ్మకత్వం తప్పుద్దో అప్పుడు మనకు దేవుడు పెట్టే పేరేంటో తెలుసా? పనికి మాలిన వాళ్ళు, దుర్మార్గులు. వీళ్ళు దేవుడిని ప్రేమించే అనుభవం కలిగిన వాళ్ళ? చెప్పండి అమ్మా. లేదు, దేవుడిని ప్రేమించే అనుభవం కాదు. దేన్ని బట్టి పనికి వాళ్ళు అయిపోయారు? అప్పుడు వరకు చక్కగా అద్భుతం జరిగిందండి వీళ్ళకి. ఏం జరిగింది? అప్పుడు కొన్నారా పనికి మాలిన వాళ్ళ కింద? లేరు. అప్పుడు కొన్నారా దేవుడు చెప్పినట్టుగా దుర్మార్గుల కింద? ఎప్పుడైపోయారు? అద్భుతం జరిగిన తర్వాత అయిపోయారు. అయ్యయ్యో,
అంటే అద్భుతాలు పొందేసుకుని కూడా అయిపోతారన్నమాట, ఆశీర్వాదాలు పొందేసుకుని కూడా అయిపోతారన్నమాట, దేవుడి దగ్గర నుంచి అన్ని లాగేసుకుని కూడా అయిపోతారన్నమాట. ఇదే కళ్ళు నడినెత్తికెక్కిన తరం, ఇదే కళ్ళు నడినెత్తికెక్కిన తరం. అద్భుతం పొందేసుకుని గాలికి వదిలేయకూడదు దేవుణ్ణి, అద్భుతం పొందుకుని దేవునికి ఒదుగుండగలగాలి. హల్లెలూయా. అద్భుతం పొందుకున్న వెంటనే దేవునికి ఏమైపోయారు వీళ్ళు? దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు దేవుని దృష్టిలో. ఎదుకొచ్చిందండి ఈ బ్రతుకు. కానీ దావీదు అలా ఉన్నాడా? దుర్మార్గుడిగా లేడు, పనికి మాలిన వాడిగా లేడు. అలాగని రాళ్ళు రువ్వడానికి పట్టుకోలేదా? పట్టుకున్నారు, కీడే చేయాలనుకున్నారు. కానీ దావీదు మేలు చేయడానికి తన పాదాలు పరిగెత్తుతున్నాయి. హల్లెలూయా. మన పాదాలు కీడు చేయడానికి పరిగెత్తకూడదు, మన పాదాలు మేలు చేయడానికి పరిగెత్తాలి. ఎవరికి? మనల్ని కష్టపెట్టిన వాళ్ళకి కూడా. దేవుడు చెప్పింది అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. ఇదే దేవుణ్ణి ప్రేమించే అనుభవం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో తన్ను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించే దేవుడు. హల్లెలూయా. కీడును కూడా మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అందరికీ మారుస్తాడా? అందరికీ మార్చేస్తాడా కీడును మేలుగా? మరి ప్రార్థన చేస్తాం కదా చాలామంది, ప్రభువా ఈ కీడు మేలైపోవాలా. ఏమైపోవాలా? అయిపోవాలా? ఇప్పుడు చెప్పండి, అవుద్దా? నీ కీడు మేలవ్వాలంటే నువ్వు ప్రార్థనకు ముందు ఆయన వైపుకి తిరిగి పశ్చాత్తాపడి దుర్మార్గతను, పనికి మాలిన తనాన్ని తీసుకుంటే నీ కీడు మేలవుద్ది. నీ వాగ్దానం నువ్వు అనుభవిస్తావు, నీ ప్రవచనం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఏం పేర్లు పెట్టారంటండి ఇప్పుడు? దుర్మార్గులు. అంటే ఇప్పుడు దేవుడు పేర్లు పెడతాడనే విషయం అర్థమైంది. అర్థమైందా? అయితే దేవుడితో మనం పేర్లు పెట్టించుకునేలా ఉండాలా? మీరే చెప్పాలి సమాధానం. ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. దేవుడు పేరు పెడితే మంచి పేరు పెట్టించుకోగలిగే పరిస్థితులు మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన నా కుమారుడా, నా కుమార్తె అని మనకు పేర్లు పెట్టాడే, వాటిని మనం దుర్మార్గులుగాను, పనికి మాలిన వాళ్ళగాను మార్చుకోకూడదు. కృపను కాలదన్నుకునే జాబితాలోకి వెళ్ళిపోకూడదు. స్టేబుల్గా ఎవరున్నారో? దావీదు ఉన్నాడు. అందుకే దావీదు సింహాసనం ఎక్కాడు. అందుకే దావీదు జీవితంలో అత్యంత కార్యాలు జరిగాయి. అందుకే దావీదు ప్రతి అద్భుతాన్ని అనుభవించాడు, ప్రతి దర్శనాన్ని, ప్రతి స్వప్నాన్ని, ప్రతి ప్రత్యక్షతను, ప్రతి ప్రవచనాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ఏ దర్శనం తప్పలే, ఏ ప్రవచనం తప్పలే, ఏ వాగ్దానం తప్పలే. నేడు సంఘాలలో ఎందుకు వాగ్దానాలు తప్పుతున్నాయి? ఎందుకు ప్రవచనాలు తప్పుతున్నాయి? ఎందుకు ప్రత్యక్షతలు తప్పుతున్నాయి? ఏమండి, పాస్టర్ గారే తేడా. మేము ప్యూర్ అండి, పర్ఫెక్ట్. ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కలపనటువంటి స్వచ్ఛమైన పాలలం మేము. పాస్టర్ గారే తేడా. సౌలుకి దేవుడు ప్రవచనం ఎవరి ద్వారా చెప్పాడు? పాస్టర్ గారి ద్వారా. ఆ పాస్టర్ గారు ఎలాంటి ఆయన? దాను మొదలుకొని బేర్షబా వరకు అసలు అతనికి తిరిగిలేదు. అతని మాటలలో సున్నైనా పొల్లైనా తప్పిపోలేదు, అతని మాటల్లో ఒక్కటైనా తప్పిపోలేదు అని రాయబడి ఉంది. సమూయేలు ఎవరో వృద్ధాప్య దశలో నెరసిన వెంట్రుకలతో ఇలా నిలబడి సవాలు చేసి నాలో ఏ తప్పన్నా ఉందా అన్న వ్యక్తి. అయితే సమూయేలు తప్పు అన్నమాట, సౌలు ఒప్పు కాదు. ఎవరు తప్పు? ఎందుకు తప్పు? వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానం నెరవేర్చే దేవుడికి అనుకూలంగా సౌలు లేడు. ప్రవచనాలు నెరవేర్చే దేవుడికి సౌలు అనుకూలంగా లేడు. ఈ రోజున వాగ్దానం నెరవేర్చే దేవుడికి నువ్వు అనుకూలంగా ఉన్నావా? ప్రవచనాలు నెరవేర్చే దేవుడికి నువ్వు అనుకూలంగా ఉన్నావా? లేదా ముసుగులో ఉన్నావా? లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే జరగాల్సిందే అని అనుకుంటున్నావా? అయితే చెప్పు, జరిగిందా? చాలా ప్రాముఖ్యమండి మన విశ్వాస జీవితంలో. విశ్వాస జీవితం ఒక పోరాటం. మనకి ఏ ఆరాటం ఉండాలి? ఆయనతో మమేకమైపోవాలనే ఆరాటం, ఆయన్ని ప్రేమించాలి అనేటువంటి ఆరాటం,
ఆయన ఆజ్ఞలు గైకొనాలి అనేటువంటి ఆరాటం, ఆత్మ విషయమై దీనత్వాన్ని ప్రదర్శించాలి, సమాధానపరచగలగాలి, నేను సమాధానంగా ఉండగలగాలి, నేను దేవుని బిడ్డగా దేనినైనా తట్టుకోవాలి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు జరుగుతాయండి కార్యాలు. ఎందుకు చేయడు దేవుడు? అన్యాయస్తుడా చెప్పండి? అన్యాయస్తుడు కాదు, పక్షపాత కాదు. ఎందుకు చేయడు? ఒక అన్యజనురాలు దేవుడు బోధించినటువంటి బోధకు దేవుని బిడ్డలు అననుకూలంగా ఉన్న నయోమి అనుకూలంగా ఉన్నటువంటి రూతులు అతీత కార్యం చేసి చూపాడు. అంత గొప్పడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అనుకూలంగా ఉంటే అన్నీ అప్లై అయిపోతాయి. ఆయన ఎవరో అద్భుతం, ఆయన ఎవరు ఆశ్చర్యకార్యం, మహాశ్చర్య సూచిక్రియ. ఆయనకు మనం అనుకూలంగా ఉంటే ఆయన మనలో అప్లై అయిపోతాడు. అప్పుడు అద్భుతం, ఆశ్చర్యకార్యం, మహాశ్చర్యకార్యం, సూచిక క్రియ, కీడు చాటు మేలు సమస్తము సమకూడి దేవాది దేవుడు మనకు జరిగిస్తాడు. మంత్రం ఉందా? శకునం ఉందా? నో. మంత్రం లేదు, శకునం లేదు, వంకరతనం లేదు, ఏ దోషము లేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవును. పరలోకం కంటే ముందు ఈ లోకంలో మీ ఫలాలు అధికమవును. అందుకే కదండి అపోస్తలుడైనటువంటి పేతురు అంటాడు యేసుప్రభా, మేము మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామే, మీరు చెప్పిన వాక్యానికి లోబడుతున్నామే, ఎంత కష్టమైన అందరిని విడిచి నిన్నే వెంబడిస్తున్నామే ప్రభువా, మరి మాకేంటి అని అడిగితే, ప్రపంచ పునర్జన్మయందు నా సింహాసనముతో పాటు మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రాలకు తీర్పు తీర్చుదురు. ఈ లోకములో 100 రెట్లు ఫలం అనుభవించుదురు. హల్లెలూయా. రూతు అనుభవించిందా? 100 రెట్లు అనుభవించిందా? దావీదు అనుభవించాడా? యెహోషాపాతు రాజు అనుభవించాడా? మనం చెప్పుకున్న దాంట్లో ఎవరైనా అనుభవించకుండా ఉన్నారా? 100 రెట్లు అంటే ఏంటంటే నీ ఊహకు మించి, అసలు నీ కనుసైగల్లో లేదది, నువ్వు అనుకోలేదు. ఎప్పుడు కల అయినా కన్నావంటే కల కూడా కనలేదు, కానీ దేవుడు అలా నిలబెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దృష్టిలో మనం ఎలా ఉండాలి? ఏ వంకరతనం కూడా మనలో ఉండకూడదు. వంకరతనం ఉంటే మన దేవుడు బిడ్డలైన క్రైస్తవులు అయినా మనకేమొస్తాయి? తాటాకులు కడతారు వెనకతల పేర్లు. దేవాది దేవుడు పెడతాడు పేరు. ఒక సందర్భంలో పేరుల గురించి చెప్తున్నాను. మనం మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తే అబీగయలు భర్త మనకు కనబడతాడు. మొరటోడు. ఎందుకు వచ్చింది మొరటోడు అని పేరు అతనికి? అతని స్వభావాన్ని బట్టి బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు పెట్టారు పేరు? దేవుడు పెట్టారు. మనుషులు పెట్టారు లేదా? దేవుడు అక్కడ ముద్రెత్తే మనుషులు కూడా ముద్రెత్తారు. మనం నన్ను ఎందుకు ఇలాగన్నా తెలిస్తే, తెలవకపోతే ఏం లేదు. చాలామందికి పేర్లు ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూటర్ అని, చాలామందికి పేర్లు ఉంటాయి కదా, వసపెట్టని, చాలామందికి పేర్లు ఉంటాయంటే కళ్ళు పేలిపోతాయి ఆవిడ చూసిందంటే అని. ఎవరు పెట్టారు ఈ పేర్లు? అక్కడి నుంచి వస్తే ముద్ర పడితే ఇక్కడ జనాల్లో ఏమైంది? మొరటివాడు అనే పేరు ఎందుకు వచ్చింది కదా? తన స్వభావాన్ని బట్టి మొరటివాడు, పనికి మాలినవాడు. పనోళ్ళు ఏమంటున్నారు అతన్ని? పనోళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి, అబీగయల దగ్గరికి వచ్చి, అమ్మగారు ఆ పనికి మాలినోడని మీకు తెలుసు, ఎవరిని మాట్లాడినేవాడని మీకు తెలుసు, మూర్ఖుడని మీకు తెలుసు. దావీదు వచ్చి నేను నీకు ఉపకారం చేశాను, దావీదు 10 మందిని పంపి నేను నీకు ఉపకారం చేశాను, నువ్వు మాకు ఉపకారం చెయ్యంటే ఆడేవాడు అన్నాడు. ఆడేవాడు అన్నాడే, ఆడే 400 మందితో వస్తున్నాడు, కత్తులు పట్టుకుని వస్తున్నాడు. మరి చూసుకోండి అమ్మగారు, మరి జాగ్రత్తగా ఆలోచించండి. తన భార్యకి సుబుద్ధి కలిగినదని ఎవరు పెట్టారు పేరు? హల్లెలూయా. అబ్బే దేవుడు పెడతారు ఏంటంటే అని అనకండి. మరి పెడతారు లేదా?
వాక్యంలో సుబుద్ధి కలిగినది, మంచి బుద్ధి కలిగినది అని అబీగయలు గురించి రాయబడితే పనికిమాలినోడు, మొరటోడు, మూర్ఖుడు ఎవరి గురించి రాయబడింది? ఇందాక మనం ధ్యానం చేసుకుంటే అద్భుతాన్ని పొందుకున్నాక వాళ్ళు పనికిమాలిన దుర్మార్గులుగా వాళ్ళు టర్న్ అయ్యారు. అంటే దేవుడి దగ్గర నుంచి చాలా కార్యాలు పొందుకున్నాక కూడా అలా టర్న్ అవుతారన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు టర్న్ అవుతారన్నమాట. టర్న్ అవ్వాలా? అవ్వకూడదా? అవ్వకూడదు. ఇప్పుడు పుట్టుకతోటి వచ్చేసింది ఎవరికి? నాబాలుకి మొరటతనం, పనికి మాలిన తత్వం వచ్చిందా లేదా పేరు? పనోళ్ళు కూడా అంటున్నారు పనికి మాలినాడు. అందుకే ఖచ్చితంగా మనకు పేర్లు పెడతారో, పేర్లు పెట్టిన వాళ్ళని తిట్టుకోవద్దు. ఆ పేరును రూపుమాపుకోవడానికి ప్రయత్నించు. హల్లెలూయా. ఆ పేరును రూపుమాపుకో. కొంతమందికి పెడతారు జిపుకోడు, కొంతమందికి జిడ్డోడు పెడతారు. కొంతమంది అయ్యి బాబాయ్ మాటలతోటే నెట్టేస్తుందండి ఈవిడి, ₹1 ఖర్చు పెట్టదు. కొంతమంది పైనుంచి కింద చూస్తుందండి బాబాయ్, ఎంత అసూయో, కళ్ళు నిండా అసూయే. పెడతారా లేదా పేర్లు? ఖచ్చితంగా పెడతారు. అందుకే మన ప్రవర్తన పేరు పెట్టించుకునేలాగా ఉండకూడదు. మన ప్రవర్తన దైవవాక్యానికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైతే దైవవాక్యానికి అనుకూలంగా మనం ఉన్నామో మనకి దేవుడు మంచి పేరు పెడతాడు. హల్లెలూయా. మన మంచి పేరు నిత్యత్వంలో రాస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో గౌరవప్రదంగా బ్రతకగలుగుతాం. హల్లెలూయా. మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనకే గనక లోకం పేర్లు పెడితే దేవునికి అవమానం వస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. పేర్లు పెట్టించుకోకూడదు, రూపుమాపుకోవాలి. రూపుమాపుకోవాలి. ఇది కూడా ఆత్మీయతలో ఒక భాగమే అంటారా కదా? ఆత్మీయతలో ఒక భాగమా లేదా ఈ సైడా? ఆత్మీయతలో ఒక భాగం. నీతివంతుడు, నీతి కలిగినటువంటి స్వభావం ఆత్మీయతలో ఒక భాగం. పనికిమాలినోడు ఇది ఆధ్యాత్మికమైన దిగంబరత్వంలో ఒక భాగం. మేలుకరమైనది, క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది, ఆశీర్వాదదాయకమైన వాడు ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో అద్భుతమైన ఒక ఘట్టం. పనికి మాలినోడు, పనికి మాలిన కార్యాలు చేయవాడు, దుర్మార్గుడు అంటే చాలా దుష్టుడురా అంటే ఇది దౌర్భాగ్యపు ఘట్టం. అందుకని మన జీవితంలో మనకు మంచి పేరు రావాలి. అద్భుతాలు పొందుకున్నా కూడా దేవుడి చేత చెడ్డ పేర్లు పెట్టించుకునే అనుభవాలు ఉన్నాయా లేవా? అంటే అద్భుతాలు పొందేసుకున్నంత మాత్రాన మనం ప్యూర్ పర్ఫెక్ట్ కాదు. చెడ్డ పేరు సంపాదించుకోకూడదు. మరి ఆల్రెడీ చెడ్డ పేర్లు ఉంటే ఏం చేయాలి? ఈ మాట చెప్పుకుని ముగించుకుందాం. ఆల్రెడీ చెడ్డ పేర్లు ఉంటే ఏం చేయాలి? మాపుకోవాలి, రూపు మాపుకోవాలి. అంత ఆత్మీయుడండి దావీదు. హల్లెలూయా. చెడ్డ పేరు తెచ్చుకున్నాడండి ఒకరోజు. మాదిరిగా చేసుకోకండి. అయ్యి బాబోయ్ పాస్టర్ గారండి, దావీదుకే అంత చెడ్డ పేరు ఎత్తు, మేము ఎంతటోళ్ళం అండి బాబు. పర్లేదులేండి, కొనసాగిస్తాంలేండి అనకండి అమ్మ, చాలా పొరపాటు. ప్రభు ఎందుకో మనతో మాట్లాడుతున్నాడు. ఎంత మంచివాడు దావీదు, ఎంత అభిషక్తుడు, ఎంత ఆత్మీయుడు, ఇంతవరకు ఎంత అతీత కార్యాలు. అంటే అభిషక్తులు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఎంత జాగ్రత్త పడాలో దేవుడు ఈ అంశంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఆధ్యాత్మికమైన అనుభవము, లోతు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రాముఖ్యం అని మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఏమైపోయాడో తెలుసా? నరహంతకుడైపోయాడు. ఈ పేరు ఎవరు పెట్టారు? దేవుడే. అందరూ ఏమన్నారు? నరహంతకుడు అనాల్సి వచ్చింది. ఈ రోజున సంఘం ఏమంటుంది? ఆ సందర్భాన్ని ధ్యానం చేస్తూ, దావీదు ఊరియాని చంపాడండి, హత్య చేశాడు, నరహంతకుడు.
అర్థమైందా? షిమి ఏమన్నాడు? అక్కడ కూడా ఏమన్నాడు? చీపో చీపో నరహంతకుడా. కానీ అసలు నిజంగా సౌలు విషయంలో అన్నాడు, కానీ దావీదు ఊరియా విషయంలో అయ్యాడు. అన్నాడా లేదా? అంటే ఎవరెవరు పెడతారు పేర్లు అంటే నేను జస్ట్ అర్థం అవడం కోసం ఎందుకు చెప్పిన చీపో నరహంతకుడు అని ఎందుకు అన్నాడు? నెత్తి మీద చెంగు వేసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడే ఆ దోషం ఆ పాపం అంతా దావీదు మీదకి తీసుకొస్తాడు. ఎందుకంటే సౌలు కుటుంబాన్ని లేకుండా చేస్తాడు, తను ఏలాలని, రాజ్యం ఏలాలని. చీపో చీపో నరహంతకుడా అన్నాడా? నిజంగా నరహంతకుడు అయ్యాడా? నరహత్య చేశాడా? చేశాడు దావీదు. ఇలాగలాగా మనుషులు అంటారా? ఈ యాంగిల్లో కాకపోయినా ఈ యాంగిల్లోనైనా ఆ మచ్చ వచ్చిందా? మనం కప్పుకుందాం అనుకుంటామండి. ఏ యాంగిల్లోనైనా మనుషులు తెలుసో తెలియకొని వేస్తారు. అంతేనా కదా? ఏ అవకాశం ఇచ్చాడు. నరహంతకుడు అయ్యాడు, వ్యభిచారం అయ్యాడు. అసలు దేవుడు నరహత్య వ్యభిచారం చేయమన్నాడా? నన్ను ప్రేమించు అన్నాడు. ఇప్పుడు నరహత్య వ్యభిచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటివాడికి? ప్రేమించే అనుభవంలో ఉన్నవాడికి, ఆత్మ విషయమై దీనత్వాన్ని కనిపరుచిన వాడికి, ఆధ్యాత్మికంగా లోతైనటువంటి అనుభవాల్లో ఉన్నవాడికి, నీతి నిమిత్తం హింసింపబడి నిందింపబడి అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలకబడేటువంటి అనుభవంలో ఉన్నవాడు కూడా ఒక్క క్షణాన్న అలా తప్పాల్సి వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యం. మీరైనా మేమైనా ఒక్క క్షణం కూడా అలా తప్పే ప్రసక్తి ఉండకూడదు. ఎందుకంటే ఆ మర్చిపోయిందండి, మనుషుల్లో పోయిందా? పరిశుద్ధ గ్రంథంలో రాయడం మానేశాడు దేవుడు. చచ్చే వరకు ఉంటుందా ఉండదా మచ్చ? అందుకే చాలా జాగ్రత్తగా అద్భుతం పొందుకున్నాక పనికి మాలిన పేర్లు పెట్టించుకునే పరిస్థితులు వస్తాయి. అంతగా దేవుని కోసం ప్రతి ఘట్టాన్ని దాటినా కూడా ఇంకా ఉన్నాయండి పోరాటాలు. అన్నీ దాటితే తప్ప పరిపూర్ణులం కాము. అందుకని ఇక్కడ మంచి సాక్ష్యం ఉంటే 8 సంవత్సరాల తర్వాత అదే సాక్ష్యం ఏమి ఉండదు. ముందు ప్రార్థనా పరులం అయితే 10 సంవత్సరాల తర్వాత ప్రార్థనా పరులం అనే సాక్ష్యం ఉండదు. పక్కనే ఏయో సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. అందుకని మన ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా యామరపాటుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వెయ్యాలి. దేవుని యొక్క మార్గంలో నిలబడాలి. దావీదుకి ఏ పేరు వచ్చింది? నరహంతకుడు, వ్యభిచారి అనే పేరు వచ్చింది. కానీ వాక్యము ద్వారా, నాతాను ద్వారా దేవుడు నువ్వు నరహంతకుడు, వ్యభిచారు అని అతనికే అర్థమయ్యేలాగా దేవుడు మాట్లాడినప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డాడు? లోతైన పశ్చాత్తాపం. ఒకవేళ ఇప్పటికే మనకు పేర్లు ఉన్నాయేమో, మరి ఎందుకు ప్రభు మాట్లాడుతున్నారో దీని రూపుమాపుకోవాలంటే మొట్టమొదటగా దేవుని ఎదుట మనం పశ్చాత్తాప్తును అవ్వాలి. ఆటోమేటిక్గా దేవుడే తీసేస్తారు జనాల్లో నుంచి ఆ పేరు. హల్లెలూయా. దానికి బదులు మంచి పేరు పెడతారు. హల్లెలూయా. నీకు అది ఆ పేరు కీడే, ఆ కీడును కూడా తీసి మేలైన పేరు పెడతారు దేవుడు. కీడు చోటను మేలు చేయడం అంటే ఇది కూడా. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు దావీదుకి ఏం పేరు పెట్టాడు? హృదయానుసారుడు. పెట్టాడా లేదా? మచ్చపోయిందా లేదా? ఆయన దృష్టిలో మచ్చలేదు ఇంకా. హల్లెలూయా. నా హృదయానుసారుడు. ఇప్పుడు ఎలాంటి పేరు సంపాదించుకోవాలి మనం? మొట్టమొదట దావీదు ఎవరు? హృదయానుసారుడు. ఆ తర్వాత దావీదు ఎవరు? వ్యభిచారి, నరహంతకుడు. ఆ తర్వాత దేవునితో సమాధాన పడిన తర్వాత ఎవరో తెలుసా? హృదయానుసారుడు. హల్లెలూయా. హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టే నిత్యత్వములో నిలబడగలిగాడు. మన జీవితంలో మనం దేవునికి హృదయ అనుసారులముగా ఉండగలగాలి. ఆయన హృదయాన్ని అనుసరించే వాళ్ళముగా ఉండగలగాలి. ఆయన హృదయం ఏంటో తెలుసా? వాక్యం. ఆయన హృదయం ఏంటి? వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనతో ఏం మాట్లాడారు? దీనత్వం అంటే దేవుని విషయంలో దీనత్వం, తగ్గింపు. దేవుని నిమిత్తం మనం తాళుకోవాలి. నిదానంగా దేవుణ్ణి చూస్తూ ధైర్యం తెచ్చుకోగలగాలి.
సమాధానకరంగా ఉండగలగాలి. అందుకే దేవుని వాక్యంలో సమాధానాన్ని వెదికి వెంటాడండి, సాధ్యమైనంత మట్టుకు అందరితోనూ సమాధానంగా ఉండండి. వాక్యమా కాదా ఇది? తర్వాత నీతి, న్యాయం, యథార్థత. శత్రువులకైనా కూడా మనం కీడు చేయకూడదు. మన కోసమే మనం ఆలోచించే వాళ్ళముగా ఉండకూడదు. ఒకవేళ మన కోసమే మనం ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నామంటే దేవుడు మనకు కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లు జనాలు కూడా తప్పకుండా పలుకుతారు. మన వెనకదల తాటాకులు కడతారు. ఆ తాటాకులు ఏమవుతాయి? చప్పుళ్ళు చేస్తా. ఆ చప్పుడు మనకు రోత ఏంటి? అందుకని దీన్ని మనం రూపుమాపుకోవాలి. హల్లెలూయా. అద్భుతాలు పొందుకోవడానికి ఆయనకు అనుకూలంగా ఉండాలి. అద్భుతం పొందుకున్న తర్వాత మన హీరోస్ ఏమీ కాదు. అక్కడ కూడా మన ప్రవర్తనను బట్టి మన పేర్లు మారుతూ ఉంటాయి. అటువంటి పేర్లు ఒకవేళ మనకుంటే రూపుమాపుకోవడానికి ఏం చెయ్యాలి అంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు మనకు పెట్టే పేరేంటంటే హృదయానుసారులు. హల్లెలూయా. దేవుని హృదయాన్ని అనుసరించి నడిస్తేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. ఇప్పుడు మన అంశం ఏంటి? పరలోక రాజ్యం ఎవరు పడితే వాళ్ళకి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్ని మనం కలిగి ఉంటే మనకు పరలోక రాజ్యం ఉంటుంది. మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాప్తులం అయితే దేవుడికి మనం అనుకూలం అవుతాం. పరలోక రాజ్యం మనదే. ఇంకొక మాట ఏంటి? దేవుడు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సమస్తము సమకూడి మేలు చేస్తాడు, కీడు కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. అది మన ఊహకు మించి ఉంటుంది. ఎక్కడ అనుభవిస్తాం? భూలోకంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఎవరికైనా భూలోకంలో చెడిపోవాలి, పడిపోవాలి, అడుక్కు తినాలని అనుకుంటామా? అనుకుంటామా? ఎవరి దగ్గర చేయి చాపకూడదు. మంచి ఆహారం, మంచి వస్త్రం, ఉండడానికి నివాసం, ఎవరి దగ్గర చేయి చాపకూడదు. మీరు చెప్పరా? చేయి చాపాలనుకుంటున్నారు అయితే వెళ్ళి అడుక్కోవాలని. కానీ దేవుడు మన కోసం ఆలోచిస్తాడంటే మనం ఏం ప్రతీది పిన్ టు పిన్, ప్రవ్వా నేను ఇలా తినాలి, నేను ఇలా తాగాలి, నేను ఇలాంటి బట్ట కట్టాలి అని అడగక్కర్లేదంటే మనం ప్రభువుకు అనుకూలముగా మనం ఉంటే ఆయనే మనవాడు. హల్లెలూయా. ఆయన మనలో ఆపాదింపబడతాడు. ఆయన ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం, మహాశ్చర్యకార్యం, సూచక క్రియ, ఆశీర్వాదము, దీవెన, సమాధానము, పరలోకం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? ప్రతిదానికి సమాధానం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండడమే. అరటిపండు ఒలిచి పెడుతున్నట్టుగా దేవుడు మన నోట్లో పెడుతున్నప్పుడు తినడానికి ఏంటండి బాధ? తినిపించాలా? మీ నోట్లో పెడుతున్నప్పుడు, మా నోట్లో పెడుతున్నప్పుడు తినడం ఈజీయే కదా. తిన్నారా లేదా అరటిపండు ఎప్పుడైనా? అంత ఈజీగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక వాగ్దానం ఇచ్చాడంటేనే ఆయన వైపుకు చూస్తూ ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు, అక్కడ అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మనం నిరీక్షణ ఉంచాలి, మనం విశ్వాసం ఉంచాలి. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక, నిలబెట్టునుగాక.